ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినటువంటి ఒక భూ ప్రళయం నిజంగా ఒక యుగాంతాన్ని తలపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల 57 నిమిషాలకి రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతతో నెలకొన్నటువంటి ఈ భారీ భూకంపం నిజంగా పక్క దేశాలపై కూడా పడింది. మరి ముఖ్యంగా మన దేశంపై కూడా పడింది. ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నటువంటి వైనం. సో ఇదంతా పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్లో ఉదయం వరకు చూసుకుంటే 500 మందికి పైగా చనిపోయారని, లేదు గంట క్రితమే చూసుకుంటే గనక 3000 మందికి పైగా చనిపోయారని, లేదు ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అధికార మీడియా వెల్లడించినటువంటి ప్రకారం సుమారుగా 8000 మందికి పైగా చనిపోయారని స్పష్టంగా మనకి గణాంకాలతో సైతంగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లో భూ ప్రళయం పెను విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో సంభవించినటువంటి భారీ భూకంపం వేలాది మందిని బలికొంది. కొద్దిసేపటి క్రితం 500 మంది దాకా మృతి చెందారన్నటువంటి వార్త కాస్త ఇప్పుడు అది 8000కు పైగా చనిపోయారని ఆ దేశ మీడియా పేర్కొంది. మరొక వైపు వేలాది మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కొన ఊపిరి మధ్య కొట్టిమిట్టాడుతుంటున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా 2500 మందికి పైగా గాయపడ్డారని సాక్షాత్తు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి జహీబుల్లా ముజాహిద్ వెల్లడించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భూకంప ప్రభావం మనకు పడింది. ఢిల్లీ ఎన్సీఆర్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించినట్లుగా సైంటిస్టులు నిర్ధారించారు. భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల 47 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా ఉంది. మరొక వైపు భూకంప కేంద్రాన్ని యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్లోని పర్వత ప్రాంతమైనటువంటి హిందూకుల్లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున ఉందని వెల్లడించింది. ఇది జలాలాబాద్కు తూర్పు ఈశాన్యంగా 42 కిలోమీటర్ల దూరంలో, బసావులు ఉత్తరాన 36 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా సైంటిస్టులు సైతం వెల్లడించినటువంటి పరిస్థితి. భూకంపం సంభవించినటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నట్లుగా వార్తలు పుంకానుపుంకాలుగా వస్తున్నాయి. శిథిలాలు పూర్తి స్థాయిలో తొలగించినట్లయితే భారీగా ప్రాణ నష్టం వివరాలు నమోదయ్యే అవకాశం కూడా లేకపోలేదన్నది బాధితుల మాటగా ఇక్కడ చెప్పుకురావచ్చు. కొన్ని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి సహాయక బృందాలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. కొండ చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు కొన్ని ప్రాంతాల్లో ఆటంకం ఏర్పడిందని తాలిబాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని భక్తర్ న్యూస్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. ఒక్క తూర్పు ప్రావిన్స్ నంగర్హార్లో ఇప్పటి వరకు 622 మంది మరణించారని, 1500 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ భూకంపం ఎఫెక్ట్ ఇటు మన దేశంతో పాటు పాకిస్తాన్పై కూడా పడింది. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ఎన్సీఆర్లలో ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆదివారం రాత్రి అర్ధరాత్రి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసినటువంటి సందర్భం ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లో సంభవించినటువంటి భూకంపాలు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలపై ప్రభావం చూపించినటువంటి సంఘటనలు కోకొల్లలు. ఉదాహరణకు 2025 ఏప్రిల్లో 5.8 తీవ్రతతో సంభవించినటువంటి భూకంపం ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు సృష్టించింది. అలాగే 2023 అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో 6.3 తీవ్రతతో వచ్చినటువంటి భూకంపం వేలాది మంది ప్రాణాలను బలికొంది. కునార్ ప్రావిన్స్ ప్రజలకు సహాయం చేయడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఇటు తాలిబాన్ ప్రభుత్వం అభ్యర్థించగా, భూకంపం బాధితులకు సహాయం అందించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటు మన ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాలు సంభవించడం కొత్తేమీ కాదు. 2023 హెరాత్ ప్రావిన్స్లో సంభవించినటువంటి భూ ప్రళయంతో వేలాది మంది చనిపోయారు. గడిచిన 10 ఏళ్లుగా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ భూకంప బాధితులు సుమారు 6 లక్షల పైమాటే అన్నది నివేదికల సారాంశంగా చెప్పుకురావచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.